నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిఎస్సిఎస్ కేంద్రం రామడుగు గురించి మాట్లాడుకుందాం. రామడుగు నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రామడుగు. మొత్తానికి మన సహకార సంఘాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక బోయినపల్లి మండలం తప్పితే ఆల్మోస్ట్ ఒక మూడు ఉన్నాయి. దీంతో మూడు ఉన్నాయి. మన గంగాధరలో మూడు ఉన్నాయి, ఒకటి బోయినపల్లి మండలం. ఆల్రెడీ కొడిమ్యాల మల్యాల అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇది రామడుగు సంబంధించి. రామడుగు ఇంకా గంగాధర మండలంలో ఒక రెండు ఉంటాయి. ఒక కుర్క్యాల ఒకటి ఉంటుంది, ఇంకోటి చొప్పదండిలో ఆర్నకొండ ఒకటి ఉంటుంది అన్నట్టు. ఆర్నకొండ కూడా మనకు డాటా ఆల్మోస్ట్ మన టీం కండక్ట్ చేస్తుంది. దానికి సంబంధించి వివరాలు మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. అయితే ఒక కురికాయలతో ఒకటి పెండింగ్ ఉన్నది, ఆ డాటా ఇంకా మన దగ్గర రాలేదు. అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని కూడా మనం అతి త్వరలో, అంటే వీలైనంత పెద్ద రోజులు ఏం పట్టది, కొన్ని గంటలు లేకపోతే ఇవాళనో రేపు అన్నట్టుగా ఉన్నది. దాని డాటా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక అవగాహన, అంటే చైర్మన్స్ ఎవరు కొనసాగుతున్నారు, జెండాలు మోస్తున్నాం, జిందాబాదులు కొడుతున్నాం. మరి నిజంగా ఈ చైర్మన్లు ఈ సంపద కూడగొట్టే కాడ ఎవరు ఉన్నారు అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ఈ సహకార సంఘం, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం రామడుగు మండలం. ఇది రామడుగు సంబంధించి. ఒకసారి రామడుగు చైర్మన్లు పిఏసిఎస్ రామడుగు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 1981 to 2025 దాకా, 1981 నుంచి 2025 దాకా. అయితే ఫస్ట్ నెంబర్ ఇక్కడ 9 మంది అయితే మొత్తానికి అవకాశం వచ్చింది. ఇలా ఇన్ఛార్జీలు ఉన్నట్టున్నారు. ఆ పర్సన్ ఇన్ఛార్జీలు 1 2 ఇద్దరికి ఇన్ఛార్జీలు ఉన్నారు. అంటే ఏడుగురు చైర్మన్స్ అయ్యారు. 1 నంబర్ 1 ఎవరంటే ఒంటెల రాఘవరెడ్డి. రాఘవరెడ్డి ఎప్పటిదాకా అంటే 10/11/1981 నుంచి 2/5/85 దాకా, 85 అది. ఇక మళ్ళీ రెండో పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టారు. మరి ఇన్ఛార్జ్ ఇక్కడ 3/5/85 నుంచి 2/7/87 దాకా ఇన్ఛార్జ్ కొనసాగిండు. ఇది మూడోది చూసుకుందాం ఒకసారి. మధుగంటి రామరెడ్డి. ఈయన ఎప్పటిస్తుందంటే 03/07/1987 నుంచి 26/1/1992. మళ్ళా పూరేల గోపాల్ రెడ్డి 4 నంబర్. పూరెల్ల గోపాల్ రెడ్డి కాదు, గోపాల్. ఈయన ఎప్పటిస్తుందంటే 27/1/92 నుంచి 20/01/1995. రైట్. ఇక 5th పర్సన్, ఇక్కడ పర్సన్ ఇన్ఛార్జ్ పర్సన్ ఇన్ఛార్జు 21/01/1995 నుంచి 25/07/95 వరకు. మళ్ళీ 6వ పర్సన్ మళ్ళీ పూరెల్లి గోపాల్.
పూరెల్లి గోపాల్ 26/07/95 టు 21/10/2005. మళ్ళా 7వ పర్సన్ వీర్ల ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు 22/10/2005 టు 29/02/2013. మళ్ళీ ఒకటి ప్లస్ బటన్ తీసుకుందాం. రైట్. 8వ పర్సన్ వీర్ల వెంకటేశ్వరరావు. వీర్ల వెంకటేశ్వరరావు 01/3/2013 నుంచి 15/02/2020 వరకు. ఇక 9వ పర్సన్ వీర్ల మళ్ళీ వెంకటేశ్వరరావు. వీర్ల వెంకటేశ్వరరావు 16/02/2020 నుంచి టు 18/12/2025 వరకు. రైట్. ఒక తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒంటెల రాఘవరెడ్డి పిఎస్సిఎస్ రామడుగు 1981 నుంచి 2025 వరకు. ఒంటెల రాఘవరెడ్డి ఓసీ 10/11/1981 నుంచి 2/5/85 వరకు ఈయన చేసిండు. పర్సన్ ఇన్ఛార్జ్ మళ్ళీ కొనసాగిరీలు 3/5/85 నుంచి 02/07/85 వరకు. ఇక మధుగంటి రామరెడ్డి ఓసీనే దత్తోజ్పేట అయినది. అయితే 3/7/85 నుంచి 26/1/92 దాకా చేసిండు. పూరేల గోపాల్ బీసీ గౌడ్ అనుకుంటారు. బీసీ 27/1/92 నుంచి 21/95 దాకా ఆయన చేసిండు. మళ్ళీ పర్సన్ ఇన్ఛార్జ్ కొనసాగిరు 21/1/95 నుంచి 25/7/95 దాకా కొనసాగిరు. పూరేల గోపాల్ మళ్ళీ బీసీ, ఇక్కడ బీసీ. అయితే ఈయన పూరేల గోపాల్ మళ్ళీ ఎప్పటిదాకా 26/7/95 నుంచి 21/10/2005 దాకా చేసిండు. వీర్ల ప్రభాకర్ రావు ఈయన బీసీ. అయితే 22/10/2005 నుంచి 29/2/2013 దాకా ఈయన చేసిండు. మళ్ళీ ఒక తీసుకుందాం ఒకసారి. అయితే వీర్ల వెంకటేశ్వరరావు మళ్ళీ 1/3/2013 నుంచి 15/2/2020 వరకు ఈయన చేసిండు. వీర్ల వెంకటేశ్వరరావు మళ్ళీ చేసిండు 16/2/2020 నుంచి 18/12/2025 వరకు క్లోజ్ అయిపోయింది. ఇందులో ఈయన బీసీ అంటే 3 సార్లు అవకాశం వచ్చింది. ఆల్మోస్ట్ ఎన్నిసార్లు అవకాశం వచ్చింది వీర్ల వెంకటేశ్వరరావు? ప్రభాకర్ రావు అంటే ఇలా నాన్న ఉన్నట్టుండే 3. ఇది మొత్తానికి ఓసీ ఎంతమంది ఓసీలు ఉన్నారు? ఇలా 7 అనుకో. పర్సన్ ఇన్ఛార్జ్లో కాకుండా 7 అయితే 2 ఓసీలు ఉన్నారు. మిగతావన్నీ బీసీలే. 1 2 3 2 5 5 బీసీలు అయ్యారు. రామడుగు నుంచి 5 బీసీలు అయ్యారు. 9 సార్లు అవకాశం వస్తే అందులో 2 ఇన్ఛార్జ్లు పెట్టారు ఇద్దరిని. 7 సార్లు అంటే 5 బీసీలు అయ్యారు, 2 ఓసీలు అయ్యారు. ఇది రామడుగుకు సంబంధించిన డాటా. మరింత డాటాతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ వెంకటేష్, చూస్తూనే ఉండండి VWD న్యూస్.